ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు. ఆయనకి ఏ మాటలు వస్తాయి, ఆయనకి ఏంది తెలంగాణ యాస వస్తుంది, ఆయనకు మాత్రమే అందరూ భయపడతారు. పోలీస్ ఆఫీసర్లను కూడా ఏ విధంగా మరి భయపెట్టిండో మనం ఆ రోజు చూసినాం. నేనంటున్నా ఈరోజు నిజామాబాద్లో కూడా నీ అరగుండు మీద కొబ్బరికాయ కొట్టింది తప్పితే ఇంకేమైనా చేసిండ్రా? చేయాలన్నా మరి మేము కూడా మీలాగనే చేయాలన్నా? కొంచెం ఆలోచించుకోర్రా బాబు. మీ స్థాయిలు ఏంటి, మీరు ఏంది, మీరు ఎంపీలు కనీసం ఎందుకు ఈ మాట అనడానికి కూడా కొంచెం మేము ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నము తొండిగా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా రాజనీతితో లేదు. ఎందుకు ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి. ఎన్నికలు రాగానే వీళ్ళు ముగ్గురు నలుగురు అలర్ట్ అవుతారు. ఈ నలుగురు ఎంపీలు, ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ వాళ్ళు. ఇక వీళ్ళకైతేనే ఇద్దరే ఉన్నది. ఇప్పుడు ఒక ఆమె వెళ్ళిపోయింది కాబట్టి, కవితమ్మ వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరే. ప్రతి సందర్భం అబద్ధమే, ప్రతి దగ్గర అబద్ధాలు చెప్పుకుంటే ఈరోజు బతికి మా యొక్క గోడును వెళ్ళబోసుకోవాలనుకునే తప్పితే మీది ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నట్టు. మరి మీరు మాట్లాడిన దానికి మళ్ళీ కింది స్థాయి నాయకత్వం అట్లా మాట్లాడాలన్నా? అంటేనేమో భయపడతారు, బాధపడతారు, అనొద్దని అంటారు. మరి మీ స్థాయికి మీరు ఎట్లా మాట్లాడుతారు అనేది ఆలోచించాలి కదా. కేసీఆర్ చేసిన విధ్వంసం తాలూకు శకలాలే ఇప్పుడు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో. అది ఆర్థిక విధ్వంసం కానీ, బూతు విధ్వంసం కానీ. రాజకీయ నాయకుడు అంటే బూతు మాట్లాడకుండా ఉండేటోడు ఎవడు అని ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలాంటి వాళ్ళం కూడా తిట్లు తిడితే కూడా తట్టుకోలేని స్థితికి ఇవాళ సమాజం వచ్చింది. ఎందుకనంటే ఇగో వీళ్ళు చేసిన తతంగమే. కేసీఆర్ మాట్లాడితే మాత్రం అది భగవద్గీత లెక్క మేము భావించాలన్నట్టు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కదా తిట్టింది కాబట్టి తిట్టాలి. మరి రేవంత్ రెడ్డి గారు అనొద్దు. కాబట్టి మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పథకాలకు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి అన్నిటికంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి, తను ఏ విధంగా కష్టపడుతుండో రాష్ట్రం కోసమని, ఏ విధంగా ముందుకొస్తుండో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను నిజంగా చూసినా కదా, సన్న బియ్యం విషయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో. రేషన్ కార్డులు రాలేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు రేషన్ కార్డులు వచ్చినాయని. జర పట్టణాల్లో గ్యాస్ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్యాస్ బండకు సంబంధించి కూడా మనం 500 మనం ఇస్తున్నాం. మహిళలను అయితే ప్రతి దగ్గర అడిగిన, ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చి మేము ఏమైనా తప్పు చేసినామేమని లిట్మస్ కూరకు కూడా నేను సిరిసిల్లనే అడిగిన. మరి కేటీఆర్ కొద్దట అమ్మ మరి ఫ్రీ బస్సు, ఆయన మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయంటే ఇంకా మన ఊరు తిట్లు ఉంటాయి కదా, బండ మీద కూర్చున్నప్పుడు తిట్లు, ఆ తిట్లు వచ్చినాయి. కాబట్టి మీరు విమర్శించేవి కూడా రాని 2500 కూడా కొట్లాడండి, మేము కూడా కొట్లాడతాం, మాకేమైనా ఆర్థిక సహకారం చేయమని కేంద్రంతో కొట్లాడతాం. ఇలా బంగారు ఇచ్చిన వాటి విషయంలోనేమో రాద్ధాంతం చేస్తారు. యూరియా ఎందుకు ఇవ్వలేదంటే తెచ్చుకోలేదు, కాంగ్రెస్ తెచ్చుకోలేదు, అన్ని రాష్ట్రాలు తెచ్చుకునేవాడు. కానీ ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు పోయి అడిగినా కూడా యూరియా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, రైతు సంబంధించిన భరోసా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, లేకపోతే మనం ఫ్రీ బస్ గురించి చెప్తే ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని, అంత డివైడ్ అండ్ రూల్ రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ మొత్తం కూడా ఈ పరిస్థితి తీసుకొచ్చినా సరే ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. ఈ యొక్క ఊపుతోని, ఈ యొక్క సంతోషంతో మున్సిపాలిటీలు కూడా రేపు పెద్ద ఎత్తున మనకి ఇలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రికి కూడా వారే ఉన్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచిన పెర్ఫార్మెన్స్తో మేము జిహెచ్ఎంసీని ఊదరవాదేస్తాం, కొట్టేస్తాం, బాధేస్తామని అంటున్నారు. మీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంత పూర్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడతారు. 3 డివిజన్లలో ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి ఎవరు చేయమన్నారు? మరి అప్పుడు ఏం చేసిండ్రు? ఏదో పదం వస్తుంది కానీ మాట్లాడలేము. కానీ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో నేను ఎక్స్-అఫిషియో మెంబర్గా ఉన్నా, అంతకు ముందు కూడా దీని మీద చర్చ పెట్టినాం. ఏమని? జిహెచ్ఎంసీ ఎన్ని భాగాలుగా ఉంటే మంచిది అని. బీజేపీ కూడా చాలామంది 3 డివిజన్లుగా ఉంటే మంచిదని చెప్పి ల్యాబీస్లలో మాట్లాడిండ్రు, బయట కూడా మాట్లాడిండ్రు. 3 డివిజన్లు చేసినాం. ఇప్పుడు 3 డివిజన్లు చేస్తే 3 ఎవరు చేయమన్నారు? మరి 4 డివిజన్లు చేస్తే 4 ఎవరు అంటారు? 2 డివిజన్లు చేస్తే 2 డివిజన్లు. ఏం చేయలేదనుకో, 1 డివిజన్ ఉన్నది, కానీ ఏమో డివిజన్లు చేస్తారు, ఏం చేయరా అని వాళ్ళకి చేత కావట్లేదా అన్నది. లేని జిల్లాలు మార్చని జిల్లాల పేర్లు చెప్పి అట్లా రాజకీయం చేసి మారుస్తారట అని చెప్పి సెంటిమెంట్.
ఇవన్నీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు చేసే నిజాయితీతో కూడిన కార్యాచరణ వల్ల మొత్తం కూడా మూలపడ్డ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకటే చివరగా బండి సంజయ్ కానీ కేటీఆర్ కానీ మీరు కనీసము ప్రజలకు ఏం చేయలేకపోయింది. ప్రజలను ఈరోజు ఒకవైపేమో తప్పు పడుతున్నారు, వాళ్ళు ఓట్లు వేయలేదని. మీకు ఓట్లు వేసినప్పుడేమో వాళ్ళు దేవుళ్ళు అయినరు, కాంగ్రెస్ ఓట్లు వేసినప్పుడేమో తప్పు చేసిండ్రు అంటారు. ఆయన ఒక పదం వాడతాడు, ఏంది దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వింటే వస్తాయా అని. నిజంగా కూడా ఇన్ని రోజులు మీరు దున్నపోతులకే ఓట్లు వేసిర్రు, మీరు దున్నపోతులే, రాలే ఫలితం. 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు వచ్చినాయో ఈరోజు మేము ఒక ఏమంటాం పాడి ఆవులాగా పాలిచ్చే గేదెలాగా మేము ఇలా ప్రజలకు మేము కనబడ్డాం కాబట్టే మాకు గడ్డేస్తుండ్రు. మేము మాకు ఓట్లు వేస్తే ఏమైనా పథకాలు చేస్తారు పిల్లలు అని చెప్పేసి అలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం జిలస్ మైండ్. మనోడైతే 3.0 వచ్చినట్టుంది కేటీఆర్. మరి మొత్తం ఎక్కడికక్కడికి మనిషి అంతా ఊగిపోతా ఉన్నాడు, సహజత్వానికి భిన్నంగా ఊగిపోతున్నారు. మళ్ళీ మేము ఊగిపోతున్నాం, ఆయన ఇట్టెట్ట ఊగిపోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకటంటే 10 వస్తాయి, రాక కాదు రాలేక కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మీలాగా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా కుర్రో మొర్రో అని మొత్తుకోవడం అనేది కాదు రాజకీయం అంటే. నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేసింది. నేను ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో మేము తిరిగినాం, అక్కడ ఎన్ని సమస్యలు పరిష్కారం అయినా కూడా మేము చూస్తాం. సమస్యలు ఉంటే తీసుకురారు ప్రభుత్వం దృష్టికి, చేద్దామంటే రారు. మున్సిపాలిటీలకి ఇట్లా ఉండాలని చెప్పి ఒక నోట్ ఏదైనా బీఆర్ఎస్ నుంచి చూపించండి, ఒకటి బీజేపీ నుంచి చూపించండి, పరిపాలన సౌలభ్యం వస్తుంది. ఇప్పుడు ఈ 3 డివిజన్ల వల్ల సింక్రనైజేషన్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తరహా సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్కి ఒక తరహా సమస్యలు ఉంటే, పాత నగరానికి పాత అంటే ఒరిజినల్ సిటీకి ఒక తరహా సమస్యలు ఉంటే, మల్కాజ్గిరికి సంబంధించిన సమస్యలు ఒక తరహా ఉన్నాయి. డివిజన్ ఇప్పుడు క్వశ్చన్స్ చేయాలంటే కూడా కార్పొరేటర్లు 150 మంది ఉంటే వాళ్ళకి అవకాశాలే రాక మేము ఎక్స్ ఆఫీషియోలకు కూడా కామ్గా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు రావాలని. ఇప్పుడు 3 డివిజన్ల మారినాక పరిపాలన సౌలభ్యం వస్తుంది, సమస్యల పరిష్కారం కూడా వేగవంతమయ్యే పరిస్థితిని అర్థం చేసుకోలేని వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చిన ఈ తీర్పుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, డెఫినెట్గా వచ్చే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని అయితే నేను చెప్పగలను. ఈ తరహా రాజకీయాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, మేము చూసినాం. మైక్రో లెవెల్ క్లాసిఫికేషన్ చేసుకొని మేము ప్రజల వద్దకు పోయే తీరు ఏదైతే ఉందో పని చేస్తున్నాం, ఓటు అడుగుతున్నాం. కాబట్టే ప్రజలు ఇలా మా వైపు ఉన్నారని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి కడుపులో మంటతోనో అయ్యో